ఆ 56 రోజుల్లోనే తను తీర్చుకోగలిగినంత తీర్చుకున్నాడు, కానీ బయటికి రాకుండా రైట్లీ పాయింటెడ్ అవుట్ సార్. రాజ్యాంగం కల్పించిన హక్కు, వీళ్ళు దాన్ని ఏదైనా మార్చాలనుకుంటే వీళ్ళు 124 మంది కండలు తిరిగిన యోధులు ఉన్నారు. చట్టం చేసి లేదా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎందుకంటే సిజిఐ గారు రమణ గారు ఉన్నప్పుడు చాలా ముహాలు వీళ్ళు చేశారు, ఆయనకి ఏం సంబంధం లేకుండా. సో చట్టము రాజ్యాంగం కొన్ని ఉంటాయి సార్, దానికి లోబడే జరగాలి. చట్టాన్ని మార్చాలి అంటే మీరు పార్లమెంట్లో మార్చండి. ఇక్కడ 164 మంది, అక్కడ 299 మంది ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు కదా. మోడీ గారికి చెప్పండి ఇవన్నీ ఎందుకు. ప్రాపర్ ప్లాట్ఫామ్ నుంచి తీర్మానం ఇట్స్ నాట్ పాసిబుల్ అంటున్నా నేను చెప్తుంది. చట్టం అందరికీ ఒకటే. ఇందాక నేను అల్లు అర్జున్ గురించి చెప్పింది, హైకోర్టు చేసిన కామెంట్ అదే. ఒకరు ఫలానా కాబట్టి వాళ్ళకు అధికంగా ఉంటాయని అడిగేటప్పుడు వాళ్ళకు ఉన్నవి లేకుండా పోవు. ఒక పౌరుడికి ఉండే హక్కులన్నీ అల్లు అర్జున్ కూడా ఉంటాయి. ఒక నిందితుడికి ఉండే హక్కులన్నీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంటాయి. మేమైతే నిందితులము, మీరైతే మేము నేరస్తులని ముందే ముద్ర కుదరదు, అది చట్టం ఒప్పుకోదు. ఆయన 5 ఏళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానమంత్రితో కలిసి. నిన్న అదే అడుగుతున్నాడు ఎవరో ఒక ఆయన, జగన్ టీటీడీలో సంతకం చేశాడంటే మోడీ గారితోనే పోయాడు కదా ఉదాహరణకు. ఇంక అప్పుడే చెప్పుంటే మోడీ లేదు జగన్ వచ్చేసారి నుంచి నువ్వు తప్పకుండా సంతకం చేయని చెప్పుండేవాడు కదా. సోనియా గాంధీ గారు వెళ్ళారు కదా యూపీఏ చైర్పర్సన్గా. సో మన అవసరాల కొద్దీ చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేస్తాయంటే కుదరదు. మీరు ఫిక్స్ చేయండి, 6 నెలలు అయింది కదా. జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని కొన్నింటిని ఫిక్స్ చేసి చర్య తీసుకోండి. అందరూ అది చేయలేరేనే కదా. ఇందాక నేను చెప్పిన ఆ పత్రికాధిపతి రాస్తుంది కూడా అదే. ఫిక్స్ చేయండి, ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఆధారాలు చూపించండి. మీరు ఆ పాయింట్కి వచ్చారు. ఈజ్ సంథింగ్ అస్టానిషింగ్. అనుకూలమైన మీడియా కూడా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు? నేను మీడియా మీద కామెంట్ చేయను సార్, ఎందుకంటే మీడియా వాళ్ళు అనుకూలించడానికి, వ్యతిరేకించడానికి, అనుకూలంగా ఉండి విమర్శలు చేయడానికి, విమర్శిస్తూ కూడా అనుకూలించడానికి వాటి yes they have reasons and they got their right. నువ్వు అది మెచ్చుకున్నావు కాబట్టి ఇది కూడా మెచ్చుకోవాలి అనేది లేదు. అసలు తప్పది. ప్రతి విషయంలో మెచ్చుకోవడం ఏంటండి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, దాని అర్థం మంచి చెడ్డ అని చెప్పరా? మీరు ప్రేమిస్తూనే ఉండాలి, మీరు కుదరదు కదా. అది రాంగ్ అండి. ఇవన్నీ తెలుగు మీడియాలో, తెలుగు పాలిటిక్స్లో వచ్చిన రాంగ్ డైరెక్షన్స్. ఒక మాట మాట్లాడగానే ఫలానా ముద్ర వేయటం అవన్నీ కాదు. రైట్. ఇక జమిలీ ఏంటి సార్, వెనక్కి పోయినట్టేనా, అలానే అనుకోవాలా? జమిలీ అనేది వెనక్కు పోతుందా పోదు అని చెప్తున్నారు. కాకపోతే నిన్న ఈరోజు రాజ్యాంగం మీద చర్చ కాబట్టి వీకెండ్కు, వారాంతానికి పోస్ట్ పోన్ చేశారు అని. రెండవది, చంద్రబాబు నాయుడు జమిలీ వచ్చిన 2029లో ఎన్నికలు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నిన్న విజయసాయి రెడ్డి 2027 ఎన్నికలని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. ఆయనకు తెలిసినట్టు 2027 ఎన్నికల్లో మేము మళ్ళీ వస్తున్నామని. అసలు విజయసాయి రెడ్డికి ఎవరు చెప్పారు 2027లో ఎన్నికలు మోడీ కదా ఆయన? బ్రేక్ఫాస్ట్ లేదు అసలు, మొత్తం బ్రేక్ వచ్చినట్టుగా ఉంది ఫాస్ట్లో. అదేం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే ఈరోజు బిల్లు పెడతారనుకున్నారు, కానీ రాజ్యసభలో ఈరోజు చర్చ జరుగుతుంది కాబట్టి రాజ్యాంగం మీద, దాన్ని వీకెండ్కు వాయిదా వేశారంటున్నారు. కానీ ఏం పెట్టినా అందులో మటుకు 2029 తర్వాతే ఇది అమలుకు వస్తుందని, 2034కు వర్తిస్తుందని అందులో ఉంది. ఇప్పుడు తయారు చేసిన ముసాయిదాలో ఆ విషయం ఉంది అంటున్నారు. అది వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి చెప్పినప్పుడు కానీ మనకు అర్థం కాదు. కాకపోతే ఏపీలో, తెలంగాణలో కూడా అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ కూడా ఏదో జమిలీ వచ్చేస్తాయి, 2027లోనే ఎన్నికలు వస్తాయి అని ఆశలు పెట్టుకోవడం మటుకు కొంచెం ఆశ్చర్యం. అదే వైసీపీ వాళ్ళైతే జమిలీ వస్తుంది, జగన్ వస్తాడని కొటేషన్ కూడా రెడీ చేసుకుని, అందుకనే వాళ్ళు నిరాశపడాల్సి రావచ్చు. మళ్ళీ ఇప్పటికి వచ్చిన నిరాశ చాలక లేనిపోయిన ఆశలు. జగన్ జైలుకు పోతాడని తెలుగుదేశం వాళ్ళు, జమిలీ వచ్చి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని వైసీపీ వాళ్ళు. ఇవన్నీ కట్టు కథలు, పగటి కళలు తప్ప ఇవేవి వాటికి అవకాశాలు ఏం కాదు. వైసీపీ నిరాశ పడకపోవచ్చు. వాళ్ళ నాయకుడు చెప్పాడు కళ్ళు మూసుకొని అలాగే దాటేస్తాం మళ్ళీ. సార్ కళ్ళు మన నాయకులే కళ్ళు మూసుకోలేదు, ఎవరేం మూసుకోరు సార్. ప్రజల కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటుంది సార్. అందుకనే కదా పెద్ద పెద్ద వాళ్ళని ఓడిస్తారు, గెలిపిస్తారు. మౌనమైన భాష ఓ మోగ మనసు అని పైకి మాట్లాడరు ప్రజలు. తీర్పు చెప్పాల్సినప్పుడు తప్పకుండా చెప్తారు.